నీ హస్బెండ్ ఎక్కడా? ఇకపై నీ శబ్దం గాని నీ హస్బెండ్ శబ్దం గాని ఈ డోర్ దాటి బయటికి వస్తే ఇద్దరిని నేను చంపేస్తాను. అర్థమైందా? విన్నావా? ఏంటి సమాధానం చెప్పు. నువ్వేంటక్కడ? ఏం చేస్తావు? నేనే చంపాను. నేనే స్నేహాన్ని చంపాను. స్నేహాన్ని చంపింది మీరైతే రూబని చంపింది ఎవరో? కిరణ్ అయి ఉంటాడు కదా? రేపే మీకు డెడ్ లైన్. హోమ్ మినిస్టర్ తిరిగి ఊరికి వస్తున్నారు. ఐ వాంట్ ద కేస్ టు బి క్లోజ్డ్ బై టుమారో. ఓకే? ఐఎమ్ ప్రిపేర్డ్ సార్. విల్ డూ ఇట్. బోత్ ఆఫ్ యూ కెన్ లీవ్ నౌ. సార్. నాకు తలంపు తేకూడదు సార్. సజన్, ఒక పెద్ద సమస్య తీరిపోయింది కదా. అన్నట్టు అంజలి ఈ నేరాన్ని అంగీకరించింది కాబట్టి కిరణ్ ఇచ్చిన ఆధారంతో నువ్వు ఈ కేసును క్లోజ్ చేయొచ్చుగా. లెట్స్ సీ సార్. ఓకే, బాయ్. సజన్, ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ. మీరు కాన్ఫిడెన్షియల్గా ఏదో చెప్పాలి అన్నారు. సార్, కిరణ్ అంజలి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చూసుకుంటే స్నేహాన్ని చంపింది అంజలి అని తెలిసింది సార్. స్నేహాన్ని చంపడానికి ఉపయోగించిన కత్తిని అంజలి సరెండర్ చేసింది సార్. ఆ ఆధారంతో నేను ఈ కేసుని క్లోజ్ చేస్తున్నాను సార్. దట్స్ ఎ గుడ్ థింగ్. సో స్నేహాన్ని చంపింది అంజలి. దట్స్ ఓకే. బట్ వాట్ అబౌట్ రూబిన్? రూబిన్ని చంపింది ఎవరు? సార్, అన్ని డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉంది. ప్లీజ్ చెక్ ఇట్. సిట్. థ్యాంక్ యూ సార్.